డాక్టర్ ఏమైంది? మీ అమ్మగారికి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. మై గాడ్, యు మస్ట్ బి కేర్ఫుల్. అమ్మా 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 బాబు అమ్మా బాబు వాసంతి అమ్మా వాసంతిని చూడాలని ఉందిరా, తీసుకొస్తావా? చూడాలని ఉందిరా. ఏం చెప్పకుండా వచ్చేసరే? ఏం చెప్పమంటావు? అత్తయ్య వాసంతిని చూడాలంటున్నారండి. నిజమే, ఎక్కడి నుంచి తీసుకురమంటావు? ఎలా ఏమిటండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురావాలి. జ్యోతి, డాక్టర్ గారు చెప్పడం రోజుల్లోనే అంటున్నారు. కన్న కూతుర్ని చూసుకోవాలనుకోవటం తప్పంటారా? నిజమే జ్యోతి, నిజమే. నేను నీ చెల్లెల్నే కదా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. దాని ఇంటికి ఎలా వెళ్ళమంటావు, ఎలా తీసుకురమంటావు? ఏమండి, ఎంత కాదనుకున్నా మీది రక్త సంబంధం అండి అని నన్ను మాత్రం అనుకోమంటావా? చూడండి, సృష్టిలో అన్నిటికంటే బలమైంది ప్రేమ. ఆ ప్రేమ కళ్ళ ముందు తల్లి, తండ్రి, అన్నా, చెల్లి ఎవరూ కనిపించరు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మా నాన్న కాదనుంటే ఆయన్ని కూడా వదిలొచ్చుండేదాన్ని. ఆమె మిమ్మల్ని వదిలి వెళ్ళింది మీ మీద ఇష్టం లేక కాదండి, అతని మీద ప్రేమ ఎక్కువే. ఏమండి, మీరు వెళ్తే తప్పకుండా వస్తుంది, వెళ్ళండి. ఏ మొహం పెట్టుకున్నా గడప తొక్కమంటావు? పోనీ నన్ను వెళ్ళమంటారా? అక్కర్లేదు, నేనే వెళ్తాను. ఏమ్మా, మాట్లాడవా? మాట్లాడకూడదా? మాట్లాడకూడదని శాసించాడా? రాకూడదని అనుకున్నాను, కానీ రాక తప్పలేదు. అమ్మకు ఒంట్లో బాగోలేదు, నిన్ను చూడాలని కలవరిస్తోంది. తీసుకురమ్మని నన్ను పంపింది. రాలేవా? ఒక మాట ఆయన్ని కూడా అడిగి అడుగుతానమ్మా. అన్నయ్య, నన్నే పిలిచావమ్మా? నన్ను క్షమించన్నయ్య, నా ఇష్టం నా చేతుల్లో లేదు. ఓకే ఓకే. అలాగే గురు. అరే ఆటో ఎక్కడ దంపదండి, సరి పట్టుకో అంజన్, సరి పట్టుకో. అది ఇది ఇటు కట్టు. కరెక్ట్. అర్జున్, నీతో నిమిషం మాట్లాడాలి. అర్జున్, మా చెల్లెని ఒకసారి తీసుకెళ్దామని వచ్చాను. తీసుకెళ్ళు. నువ్వు చెప్తే కానీ రానంటుంది. దానికి నేనేం చేయను?
మా అమ్మ గుండెపోటు వచ్చింది, చెల్లాయిని చూడాలంటుంది. వెరీ గుడ్, పర్వాలేదే. రాజకీయాలు బానే ఉంటబట్టాయి. అర్జున్, ఆ రోజు నీ బలం ఉపయోగించి పెళ్లి ఆపించాలని చూశావు. ఆనందమూర్తి నీ పక్షాన్ని లాక్కోవడానికి డబ్బు ఉపయోగించాలని చూశావు. ఇవాళ కథే మార్చావు. సెంటిమెంట్స్ అడ్డం పెట్టుకుని నీ చెల్లెల్ని తీసుకెళ్దామని వచ్చావు. తీసుకెళ్లిన తర్వాత దాన్ని అడ్డం పెట్టుకుని నన్ను దించడానికా, లేక కక్షతో దాన్ని ఎన్నితిలోనైనా దింపడానికా? అర్జున్, లేదు అర్జున్, మా అమ్మ నిజంగానే చావు బ్రతుకులో ఉంది, వసంతం చూడాలంటుంది. ఓకే, అదే నిజమైతే, నిజంగానే ఆమె తన కూతుర్ని చూడాలనుకుంటే ఆమెనే మా ఇంటికి తీసుకురా. మేం మాత్రం నీ గడప తొక్కం. ఏమిటి, ఆవిడ అక్కడ తీసుకెళ్తావా? ఎవరయ్యా నీతో చెప్పింది? లేదండి, తప్పకుండా తీసుకెళ్లాల్సిందే, లేకపోతే చెల్లయ్య రాదు. రాకపోతే రాకపోనివ్వండి. జ్యోతి, లేకపోతే ఏమిటయ్యా, అవతల తల్లి సావు బతుకు మీద ఉంటే ఈ పంతాలు పట్టింపులేంటి? అతనేంత పెద్ద మొగోడా? అతను తప్పే ఉందా? నా తల్లి చావు బతుకులో ఉందన్న జ్ఞానం ఈ పిల్లకు ఉండాలి కానీ Correct. అప్పుడు అన్నను కాదని ఇప్పుడు తల్లిని కాదని ఇప్పుడు సాధించేదేమిటి, ఉద్ధరించేదేమిటి? వస్తే రానివ్వండి, పోతే పోనివ్వండి, మీరు మాత్రం మాట్లాడుకున్నా కూర్చోండి. జ్యోతి, ఏమి నువ్వు మాట్లాడేది? వెళ్ళను కొద్ది బలవంతంగా పంపించింది నువ్వు కాదు. నేను పంపించింది ఆవిడ కానీ ఇక్కడ తీసుకురావడానికి కానీ ఈవిడ అక్కడ పంపించడానికి కాదు. అసలు వెళ్ళకూడదు. వెళ్ళిన తర్వాత ఏదైనా ఒకటి. ఏదైనా ఒకటి ఎలా అవుతుందయ్యా? ఇప్పుడు బాబు, పెద్దవాడిగా నేను చెప్తున్నాను, ఈ పరిస్థితుల్లో ఈవిడ అక్కడికి తీసుకెళ్ళడం అంత మంచిది కాదు. కావాలంటే నేను వెళ్ళి తీసుకొస్తానయ్యా. అక్కర్లేదు, నన్ను అడిగితే ఎవరు వెళ్ళడానికి వీలేదు. పిచ్చిదాన్ని, అదంతా నిజం అనుకుంటున్నావా? ఎలక్షన్లో పోటీ ఏంటి? తల్లి లేదు, తండ్రి లేడు, అన్నా లేడు, చెల్లి లేదు. అదంతా నాటకం. వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ఏ నాటకమైనా ఆడతారు. పడిపోయి ఉన్నారు. అరే వాసంతి, అమ్మా, ఏమైంది? అమ్మా, 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 వాళ్ళని చూడాలనుకున్నారు, వెళ్లాల్సిన చోటుకి వెళ్ళారు. మీరెందుకండి బాధపడతారు? రైటేనమ్మా, వెళ్ళొచ్చు, కానీ ఈ టైంలో వెళ్ళకూడదు. ఇది ఎలక్షన్ టైము. తల్లిని కూడా సరిగ్గా చూడలేదు కొడుకు, అందుకే ఆవిడ వచ్చేసింది పాపం అని లోకం అనుకుంటుంది. లోకం అనుకున్నా అనుకోకపోయినా వాళ్ళు అలాంటి ప్రచారం చేస్తారు. మరి ఆ ప్రచారమే జరిగితే ఎలక్షన్ లో చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. వీపు బద్దలైపోయేంత దెబ్బ తగులుతుంది. అన్నయ్య, అన్నయ్యేడి, అన్నయ్యేడి. కృష్ణ, కృష్ణ. నువ్వు ఇక్కడ ఉండు బాబు, నేను వెళ్ళి చెప్పొస్తాను.
ఏమిటండి హడావుడి ఎక్కడి నుంచి? ఏం లేదు బాబు, నాకు న్యూస్ తెలిసి బందర వీధికి వెళ్ళాను. తీరా చూస్తే వాళ్ళంతా మనవాళ్లే. 300 ఓట్లు మనవే. కాకపోతే ఓటుకు 100 రూపాయల చొప్పున ఓ 30,000 పంపించమన్నారు. అలాగేనండి, ఆఫీస్కి వస్తేనే ఏర్పాటు. పోతే మా అమ్మగారు ఎలా ఉన్నారు? ఆవిడకేం బాబు, ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోయింది సుఖంగా. రానన్నాడా? ఏం చెప్పమంటావు బాబు, నన్ను కాదని పోయిన ఆవిడతో నాకేమిటి సంబంధం? అయినా ఇప్పుడొచ్చి నేను మాత్రం చేయగలిగిందేమిటి? దహనం చేయడానికి అంతగా స్తోమత లేకపోతే శవాన్ని తన ఇంటికి పంపించమన్నాడు.